సార్ నమస్తే, మీ పేరు? నా పేరు యాళ్ళ రామాంజనేయులు అండి. ఎక్కడ సార్ మీది? మాది కొత్తపేట నియోజకవర్గం. ఏం చేస్తుంటారు మీరు? నేను వ్యవసాయం రైతునండి. అనిపిస్తుందండి కాటన్ గారు ఇక్కడ కట్టిన ఆయకట్టకు సంబంధించి మత్తుల శంకుస్థాపన కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు రావడం అనేది మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషం అండి. ఎందుకంటే ఇవాళ చాలా అయింది. ఇప్పుడు తెల్లదొరలు కట్టిన అనగట్టండి ఇది. అలాగే రిపేర్లు చేయకుండా పెయింట్లు గీంట్లు వేస్తారు తప్ప రిపేర్లు సరిగ్గా చేయట్లేదు. ఎప్పుడు ఎన్టీఆర్ ఉండగా ఒకసారి రిపేర్ చేశారు ఇది. తర్వాత మళ్ళీ ఇప్పుడు 150 కోట్లతో ఎంతో శాంక్షన్ చేశారట. అది నాకు 150 కోట్లతో శాంక్షన్ చేశారు. చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు గారికి, మన రాష్ట్ర మంత్రివర్యులకి, నీటి శాఖ మంత్రివర్యులకి అందరికీ కూడా ప్రణామాలు. నమస్కారం. అనిపిస్తుందండి 2 సంవత్సరాలు అయింది వీళ్ళు అధికారంలోకి వచ్చి. ఈ పాలన ఎలా అనిపించింది మీకు? అసలు పాలన బాగుందండి. ఎందుకంటే ఏది ఏమైనా కొంచెం మన రాష్ట్రం బడ్జెట్ లో బడ్జెట్లో ఉంది. లో బడ్జెట్లో ఉండటం వల్ల కొంచెం డబ్బు సర్దుబాటు అవ్వటం లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల వల్ల కొంత వడ్డీ కట్టలేకపోతున్నారు. వడ్డీ కట్టి ప్రజలకి పెన్షన్లని, సంక్షేమ పథకాలని, రోడ్లని, అభివృద్ధి అని చాలా అభివృద్ధి. మనకు రావాల్సిన రోడ్లు అప్పుడు గోతుల్లో పడి చచ్చిపోయేవారు జనం. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గోతుల్లో పడి చచ్చిపోయేవారు. ఇంచుమించుగా మా కొత్తపేటలో ఒక మెయిన్ రోడ్లో ఒక 5-6 సరిపోరండి ఇంచుమించుగా. ఆ రోజు ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోని రోడ్లు లేదండి. డబ్బులు మాత్రం ప్రజలకే వెచ్చలవిడిగా వేసేసేవాడు. 10 రూపాయలు మాకేసేవాడు, 100 రూపాయలు ఆయన వేసుకునేవాడు. ఆయన 2 ఉన్నాయంటారు, సంక్షేమం అభివృద్ధి రెండు కళలా చేస్తున్నారంటారు ఇప్పుడు ప్రస్తుతం. ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుందండి. అభివృద్ధి చాలా బాగుందండి. మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందండి? బండారు సత్యనందరావు గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మీ నియోజకవర్గంలో ఎలాంటి మార్పులు మీరు గమనించారంటే ఏం చెప్తారు? మా ఎమ్మెల్యే గారు బండారు సత్యనందరావు గారు బ్రహ్మాండంగా చేస్తున్నారండి. ఇదివరకే ఇసుకండి 20,000 ఇవ్వాలండి 6 టన్నులు లారీకి. ఈ రోజండి 7,200కి 7,500కి మాకు ఇంటికి వచ్చి అప్పచెప్పేస్తున్నారండి ఇంచుమించుగా. ఈరోజు ఇసుక కొరత అనేది లేదండి. మాకు బ్రహ్మాండంగా వస్తుందండి ఇసుక. సత్యానందరావు గారు కూడా అంత కొక్కుతుపడి మనిషి కూడా కాదు. నెంబర్ 1 పర్సన్ అండి. అంత క్యాండిడేట్ కూడా మంచి క్యాండిడేట్ అండి. మళ్ళీ అధికారం అయిందేనండి. ఇంకా ఈ కూటమి ప్రభుత్వం ఉండగా ఇంక ఈ వైసీపీ అనేది కొత్తపేట నియోజకవర్గంలో 20 సంవత్సరాల దాకా అసలు తిరగలేదండి. ఇంకా సత్యానందరావు ఇక్కడ 20 సంవత్సరాల ఎమ్మెల్యే. అంటే అవినీతికి పెద్ద ఎత్తున పాల్పడుతూ ఉన్నారని చెప్పేసి చెర్ల జగ్గిరెడ్డి గారు ఎన్నోసార్లు బండారు సత్యనందరావు గారి మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. సో దీని గురించి ఏం చెప్తారు? ప్రెస్ మీట్లు పెట్టారండి. ఎవరో చెర్ల జగ్గిరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్లు పెట్టారండి. ప్రెస్ మీట్లు పెడితే ఆయన ఏంటంటే ఆయన పులపర్తి కోసం అతను ఏదో ప్రెస్లో మీటింగ్లో రావాలని. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకెవరైనా అంతే కదండి. ఆయన పైన చేస్తున్నాడండి. సత్యానందరావు గారు పని సత్యానందరావు గారు చేస్తున్నాడు. ఆ మాటలు ఏమో పట్టించుకోవాల్సిన ప్రజలు ఎవరు పట్టించుకోరండి. గ్రామాల పరిస్థితి ఎలా ఉందండి? సీసీ రోడ్లు కానీ, లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ కానీ, మంచినీటి సరఫరా విషయంలో కానీ మీ ఎమ్మెల్యే గారు చొరవ ఏ విధంగా ఉంది? అసలు బ్రహ్మాండంగా ఉందండి. ఎలా అంటే వాటర్ బ్రహ్మాండంగా ఇస్తున్నారండి. ఇవాళ సమ్మర్లో చాలా చోట్ల అసలు వాటర్ అనేది పల్లెటూరులో మాది పల్లెటూరు అండి, వాటర్ రావట్లేదండి. ఇవాళ కుళాయిలు వేశారు మోడీ గారు, ఇంటింటికి మోడీ వేశారు. ఇవాళ నిజంగా ఆ రోజుల్లో కుళాయి అంటే ఎందుకు మాకు కుళాయిలని మేమే అన్నామండి. ఎందుకు మాకు కుళాయిలు, మాకు ఇలా చేత్తో తీస్తే నీరు వస్తుంది అన్న టైప్లో మేము మాట్లాడామండి. ఇవాళ కానీ ఈవేళ అదే కుళాయిలు మమ్మల్ని కాపాడాయండి. ఈరోజు ఇవాళ నిజంగా మేము చాలా సంతోషిస్తున్నాం ఆ కుళాయిలకి. నిజంగా ఇవాళ వద్దు అనుకున్నామండి మేము. అలాంటిది ఈరోజు బ్రహ్మాండంగా మేము ఇవాళ పైపులు నీరు రాకుండా ఆ కుళాయితో నీళ్లు తాగుతున్నాం, ఇంట్లో వాడుకుంటున్నాం, బ్రహ్మాండంగా చేసుకుంటున్నామండి. లొల్లలాకులు ముఖ్యంగా మాట్లాడుకుంటే దానికి సంబంధించి మరమ్మతుల కోసం 72 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం కానీ, అలాగే వసంతవాడ గ్రామంలో మంచినీటి ప్రాజెక్టుని అక్కడ ఏర్పాటు చేయడం కానీ 1700 కోట్లతో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తా ఉన్నా కూడా ఎందుకని బండారు సత్యనందరావు మీద అవినీతి మరకలు అంటించే ప్రయత్నం చేస్తున్నారంటారు? అసలు ఏమంటే ఇల్లు కాలి ఒకటెడుతుంటే ఇల్లు కాలి ఒకటెడిచేటంట. అలాగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అలాగే ఏదో బాగా అంటారు మామూలండి. అవన్నీ మనం ప్రజలు ఎవరు పట్టించుకోరండి. ఎందుకంటే అది అభివృద్ధి అండి. ఇది కూటమి ప్రభుత్వం ఇంకా రైల్లాగా మా హెలికాప్టర్లాగా వెళ్ళిపోతుంది. కూటమి ప్రభుత్వం చక్క చేస్తున్నారు మా సత్యనందరావు గారు. పనులు అయితే మాత్రం స్పీడ్ అండి, చాలా స్పీడు. అసలు ఆయనకి ఇంకా తిరిగి లేదండి. అసలు జగన్ గారి పాలనకి చంద్రబాబు నాయుడు గారి పాలనకి ఏమైనా తేడా గమనించారండి 2 ఏళ్ళ నుంచి? అసలు జగన్ పరిపాలన ఏంటంటే డబ్బులండి. ఎక్కడ చూసినా డబ్బులు వేసిపోయండి అతను, అంతే తప్ప అభివృద్ధి లేదండి. రోడ్లలో యాక్సిడెంట్లు అయిపోయి ఎంతోమంది చచ్చిపోరు జగన్ పరిపాలనలోనండి. అభివృద్ధి లేదు. డబ్బులు వేసిపోడు అతను. 18 వేసిపోడు, 13 వేసిపోడు. కానీ కొన్ని పథకాలు చేశాడు ఆయన. పథకాలు చేసినా కానీ డబ్బులు మాత్రం పుష్కలంగా వేసాడు. కానీ అన్నదాత సుఖీభవ ఇంకన్నీ కూడా పెంచారండి జగన్ పరిపాలన మీద. తల్లికి వందనం అన్నీ కూడా బ్రహ్మాండంగా ఇస్తున్నాడండి. పెన్షన్లు కూడా 4,000 నుంచి 6,000, 15,000
అంటే కిడ్నీలు అవి ఉన్న వాళ్ళకి 15,000, 6,000, 4,000 ఇస్తున్నారండి. బ్రహ్మాండంగా ఇస్తున్నారు. 1వ తారీఖు ఇస్తున్నారండి. 1వ తారీఖు ఆధారం సెలవు అయితే ఓ రోజు ముందే ఇచ్చేస్తున్నారు. బ్రహ్మాండంగా ఉంది. ఇంటింటికి వెళ్ళి తలుపు కొట్టి ఇస్తున్నారండి. 5 గంటలకు ఇచ్చేస్తున్నాడు పెన్షన్లో. మొత్తం నాయకులు, కూటమి ప్రభుత్వం, ప్రజలు అంతా కలిపి మేమే ఇచ్చేస్తున్నామండి. సంతృప్తిగా ఉన్నారండి ప్రజలు చంద్రబాబు నాయుడు పాలన పట్ల? అందరూ బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు పరిపాలన వల్ల, కూటమి ప్రభుత్వం వల్ల, మా పవన్ కళ్యాణ్ వల్ల, నారా లోకేష్ వల్ల అందరూ కూడా ప్రజలందరూ క్షేమంగా ఉన్నారండి. అందరూ బాగున్నారు. మళ్ళీ పరిపాలన మళ్ళీ వెళ్ళే రావాలండి. పరిపాలన ప్రజలకు అందరికీ మంచిగా జరగాలండి. 2027లో జగన్ పాదయాత్ర చేస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. మరి ఆయన పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుందంటారు? దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటారా వచ్చే ఎలక్షన్ మీద? ఇంకా పాదయాత్ర ఇంక జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం ఉన్నని చెప్పి జగన్మోహన్ రెడ్డి కలండి రాలేడండి. ఏమన్నా తర్వాత ఏమన్నా మారితే తప్ప, ప్రజలు మారితే తప్ప జగన్మోహన్ రెడ్డి రావాలి తప్ప, ఈ కూటమి ప్రభుత్వం ఉన్న నాలుగు ఇలా మంచిగా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు ఇలా చేసుకుంటూ వెళ్తే 20 సంవత్సరాలని ఇంక వెళ్ళలేనండి అధికారం. జగన్మోహన్ రెడ్డి అధికారం రాదండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.